హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మేము ఇంకొక మంచి ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. అదే మన సింగూర్ డ్యామ్ అన్నమాట. మన హైదరాబాద్ నుంచి అది ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ అయితే ఉంటది. మా మామయ్య అయితే ఇప్పటికి చాలా సార్లు వెళ్ళొచ్చారంట. సో మంచిగా ఉంటది అని చెప్పి ఫ్యామిలీతో పాటు మేమైతే వెళ్తున్నాము. ఫస్ట్ టైం అన్నమాట నేను వెళ్ళడం ఇక్కడికి. అండ్ చాలా బాగుండే ఆ ప్లేస్, చూడండి. మీకు కూడా చూపిస్తా ఎట్లుండేనో ఆ ప్లేస్ గురించి మొత్తం చెప్తా మీకు. మా ఆయన మమ్మల్ని వదిలేసిపోతున్నాం. చాలా ఓవరాక్షన్ తీసుకుంటూ పోతుండు. ఎక్కడానికి రాదంటే ఎక్కాలని చెప్తుండు. ఇది ఎక్కి పోవాలి ఇప్పుడు మేము. సింగూర్ డ్యామ్ కి వెళ్ళిన తర్వాత అయితే ఇట్లా డ్యామ్ చూడడానికి మేము పైకి ఎక్కుతున్నాం అన్నమాట. మాకు తెలీదు వే ఉందో లేదో, కానీ అందరు ఇలా వెళ్తుండే మేము కూడా ఇటు నుంచి వెళ్ళినాం అనమాట. చాలా కష్టమైంది ఎక్కడానికి. అమ్మా ఎక్కలేమనుకున్నాం కానీ బాగానే ఎక్కడానికి వచ్చింది. చూసినప్పుడు అయితే నాకు అర్థం కాలే, ఏంది ఇదేనా రూట్ లేకపోతే ఇంకేదైనా ఉందా అని అనుకున్నా. ఇంకా అందరు ఇటు నుంచి ఎక్కుతుంటే ఇంకా మేము కూడా ఎక్కాల్సి వచ్చింది. చూసినప్పుడు ఎట్లా ఎక్కుతానో ఏమో అనుకున్నా, నార్మల్ గా ఎక్కుతుంటే ఈజీగానే ఎక్కడానికి వచ్చేసింది ఆల్మోస్ట్ అందరికి. కానీ చిన్నపిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలంతే. అందుకే ప్రాప్తిని వాళ్ళ నాన్న అయితే హెల్ప్ చేస్తున్నాడు. వావ్, సూపర్ ఉంది కదా. ప్రాప్తి ఇక్కడైతే చేపలు వలలు వేసి ఉంటారు కదా, అవి వలలన్నీ తీసేసి చేపలన్నీ తీసుకొని కింద వాళ్ళకైతే అమ్మేస్తారు అన్నమాట. ఒకసారి అయితే డ్యామ్ మొత్తం చూసేయండి ఎట్లుందో. ఇదంతా డ్యామ్ వ్యూ అన్నమాట. ప్రెసెంట్ అయితే వర్షాలు ఎక్కువ లేవు కాబట్టి డ్యామ్ లో అంత వాటర్ లేవంట, లేకపోతే చాలా వాటర్ ఉన్నాయంట. ఇది మొత్తం రౌండ్ గా చూపిస్తున్నా కదా. సింగూర్ అనేది ఒక విలేజ్ అన్నమాట. ఒక విలేజ్ లో ఇది ఒక మంచి డ్యామ్ అన్నమాట. టూరిస్టులు చాలా మంది వస్తుంటారు ఇప్పటికి. మెయిన్ గా పీస్ఫుల్ ఎంజాయ్ చేయడానికి అయితే వస్తుంటారు. ఇట్లా డ్యామ్ వ్యూ అన్నమాట. మేము వెళ్ళిన రోజు క్లౌడీ ఉండిండే బాగా. సైఫన్లు అయితే ఓపెన్ లేకుండే, ఎందుకంటే చెప్పినా కదా వర్షాలు లేక వాటర్ లేవు. వాటర్ లెవెల్స్ తక్కువ ఉంటే సైఫన్స్ అనేవి మనకైతే ఓపెన్ చేయరు. చాలా మంది అయితే అటు నుంచి దిగి కిందికి కూడా వెళ్తున్నారు. కాకపోతే మాకైతే చాలా భయమైంది, ఎందుకంటే అక్కడ వాటర్ బాటిల్స్, బీర్ బాటిల్స్ అవి ఇవి పలగొట్టేసారు. ఇంకా అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదని నాకు అనిపించింది, ఎందుకంటే చాలా మంది అలా వెళ్ళి మునిగిపోతుంటారంట. సో మీరు కూడా వెళ్ళకండి, అసలు ట్రై చేయకండి. ఏది అయినా సరే మీ నుంచి ఎంజాయ్ చేయండి. ఇదైతే మాకు ఏదో అనిపించింది, అదేందో నాకైతే తెలియదు. సో మీకు చూపిస్తున్నా, ఇదేందో గెస్ చేయండి. ఇంకా అక్కడ నుంచి అయితే మా మామయ్య స్ట్రైట్ వెళ్ళిపోయిండు చేపల దగ్గరికి. చెప్పినా కదా మీకు, అక్కడ నుంచి ఫిషెస్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారనమాట. ఫ్రెష్ చేపలు అయితే దొరుకుతాయి మనకు. మా మామయ్య అయితే ఇంకా చేపలు తీసుకోవాలని చూస్తున్నారు అనమాట, ఏ చేప తీసుకోవాలని. మంచి ఫ్రెష్ సీ ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడికి వచ్చి తినొచ్చు. చాలా ఫ్రెష్ ఉన్నాయి చేపలు, అసలు మా ముందే. అంటే బతికిన చేపలు కూడా ఉన్నాయి,
ఇంకా ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు చేసినాయి అనమాట. సో మేము తీసుకున్న ఫిష్ అయితే మామయ్య ఇప్పుడు దాన్ని వెయిట్ చూస్తున్నారు, చెక్ చేపిస్తున్నారు ఎంత ఉందో. ఒకటేమో 5.5 ఉంది, ఇంకొకటేమో 3 kgs ఉంది అనమాట. ఇదేమో లైవ్ ఫిషెస్ అనమాట. చూడండి ఎట్లా గుర్తున్నాయో. ఓపెన్ చేసి చూద్దాం అనుకునే లోపే ఒకటైతే ఎగిరి బయటకు వచ్చేస్తుంది. భయమై మళ్ళీ తొందరగా మూసేసిన అనమాట. అది ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ఇంకా మస్తు వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, కనిపిస్తాయి మీకు అన్ని. మొత్తం వీడియో తీసి పెట్టిన. దశ పట్టుకుందిరా పట్టుకుందా మామయ్య, దీనికి పట్టి మామయ్య. పట్టుకోవే ఇక్కడి మామయ్య. చనిపోయిందమ్మా, ఇది ఏం చేయదు. ఇట్లా పట్టుకో, కింద చనిపోయింది. అది నేనేమన్నది, చనిపోయింది అది. బాగుందా? తిను. ఇది వాళ్ళ డాడీ, ఇది వాళ్ళ పాప. ఇది తక్కువ ఉంటుంది, 2 చిన్నవి తీసుకుంటే వేస్ట్ తక్కువ అవుతుంది. అట్లా 2 కిలోలు పోతుందా? వేస్ట్ 3 కిలోలు అవుతుంది. అదే చాలా పెద్దగా ఉంది కదా. ఎన్ని డేస్ అవుతుంది బట్టి? ఇది కూడా ఇప్పుడే తెచ్చారా? ఈ ఫిషెస్ అన్నేమో చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి, కాకపోతే చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఇవి. వీడియోలో అట్లా అనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి 8 kgs, 7 kgs, 6 kgs అలా అయితే ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇట్లా చాలా ఫిషెస్ ఉన్నాయి. అయితే వాళ్ళు ప్యాక్ చేసి అంటే ఒక బాక్స్ వేసి పెట్టుకోరు అనమాట. అవి కూడా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. ఇంత పెద్ద ఫిషెస్ చూడడం అయితే ఫస్ట్ టైం నేను. ఇది రొయ్యలు కదా అవి. మా అమ్మ ఈ రోజు రొయ్యాలని తీసుకొనికి పోయింది, కానీ భయపడుతుంది ముట్టుకొనికి పోతే. అందరు ముట్టుకుతుంది కానీ మా అమ్మకి భయం, కానీ అయినా అందరు ఉన్నాయి మళ్ళీ నవ్వుతుంది కాబట్టి మా అమ్మ అందుకే మా అమ్మ ముట్టుకుంది. దానికి మనం టీవీలో చూస్తాం కదా, నెత్తి మీద కొడతారు కదా, కట్టేసాం దాన్ని కొట్టి కూడా ఇంత పెద్దగా ఉన్నాయి కదా. మనం కొన్న ఫిషెస్ అయితే ఇట్లా కొంచెం ముందుకు తీసుకొస్తే వాళ్ళు కటింగ్ చేసి ఇస్తారు అనమాట. మనం కొన్న దగ్గర అయితే కటింగ్ చెయ్యరు, వాళ్ళు ఓన్లీ సేల్ చేస్తారు ఫిషెస్ ని. అయితే వాళ్ళు చెప్తారనమాట మనం ఎక్కడికి వెళ్ళి కటింగ్ చేయించుకోవాలో. ఇక్కడికి వచ్చేసినాం అనమాట. మేము కంప్లీట్ గా 8.5 kgs ఆఫ్ ఫిషెస్ అయితే తీసుకున్నాం మేము. ఫిషెస్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే క్లీనింగ్ చేస్తారు ఒకరు, ఇంకొకరు అయితే కటింగ్ చేసేస్తారు. అసలు ఎంత రష్ ఉందంటే, అంటే యాక్చువల్గా సండే రోజు వెళ్ళినాం కాబట్టి అంత రష్ ఉందని అనుకుంటున్నా. ఇంకా మిగతా డేస్ లో అయితే తెలియదు ఎట్లుంటుందో. మా పిల్లలు అయితే ఇంకా చూస్తున్నారు, వామ్మో ఇంత పెద్ద పెద్ద ఫిషెస్ ఏంది, అసలు కట్ చేయడం ఏంది. పాపం వాళ్ళకు కూడా తెలియదు కదా ఎట్లుంటుందో. నేనే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకా ఇదేమో ప్యాక్ చేస్తున్నారు అనమాట ఫిషెస్ ని. ఇట్లా ఐస్ బాక్స్ లో వేసి పంపిస్తారు కదా ఫిషెస్ ని. అట్లా ఫస్ట్ ఐస్ ని మొత్తం కింద వేసేసి తర్వాత చేపలన్నీ వెయిట్ చేసి వేస్తున్నారు, ఎన్ని కేజీస్ ఉన్నాయని చెప్పి వెయిట్ చేసి తర్వాత ప్యాక్ చేస్తారు. ఇంకా ఇక్కడికైతే ఒక ఆటోలో అయితే మొత్తము ఫిషెస్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే అక్కడ డ్యామ్ దగ్గర పట్టిన ఫ్రెష్ ఫిషెస్ అన్ని
ఇక్కడ వాళ్ళు సేల్ చేసి వెళ్తారు, వీళ్ళు మళ్ళీ రీసేల్ చేస్తారు అనమాట ఫిషెస్ ని. ఇక్కడ నుంచి మళ్ళీ చాలా ప్లేసెస్ కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఇట్లా అయితే అన్ని బాక్సెస్ లో తీసుకొచ్చి అయితే ఒకటే దగ్గర డంప్ చేస్తారు. అన్ని డంప్ చేసిన తర్వాత అప్పుడు వాటిని సపరేట్ చేస్తారు అనమాట. రొయ్యలను సపరేట్ చేయడము, ఇంకా ప్రతి ఒక్క ఫిష్ ని వాటి దాంట్లకు సపరేట్ చేసిస్తారు. వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చింటాయి కాబట్టి సపరేట్ చేసిన వాటిని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేస్తారు అనమాట. నేనైతే ఇవన్నీ టీవీలో చూసిన, ఇప్పటి వరకు అయితే అసలు చూడలేదు. మామూలుగా ఫిషెస్ ఉండడానికి వెళ్ళినప్పుడు ఇట్లా బాక్సెస్ లో పెట్టుకుంటారు, కానీ ఇట్లా ఒకటే దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ని తీసుకొచ్చి పెట్టడము, మళ్ళీ వాటిని సపరేట్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం. ఇప్పుడు స్టార్ట్ అయిన అస్సలు సంగతి ఏంటంటే, ఇంకా మేము కొన్న ఫిష్ అయితే కట్టింగ్ అవుతుంది. కట్టింగ్ అయ్యిందంటే ఇంకా దాన్ని పులుసు పెట్టాల్సిందే. మేము ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా అయితే వెళ్ళింది తినడానికే చెప్పుకోదు, కానీ మస్తు ఎంజాయ్ చేయడానికి అయితే పోయినాం. తిని అంటే కుమ్మి ఎంజాయ్ చేయడానికి అయితే పోయినాము. కట్టింగ్ చేస్తున్నాను, అసలు వాళ్ళు కట్టింగ్ అది ఏమో అర్థం కాదు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది అసలు, ఎంత మంచిగా కట్ చేస్తారు. ఒక్కసారి షార్ట్ పడ్డదంటే సెకండ్ షాట్ మళ్ళీ ఆడనే పడుతుంది. అసలు అదే మనం చేస్తే గంట సేపు పడుతుంది, గంట ఏంది 2-3 గంటలు పడుతుంది అట్లా కటింగ్ చేయాలంటే. వాళ్ళైతే అసలు ½ అన్ అవర్ కూడా పట్టలేదు 8 kgs ఆఫ్ ఫిష్ కట్ చేసి ఇవ్వడానికి. ఆయనకైతే చాలా ఫాస్ట్గా కట్ చేసి అన్ని క్లీన్గా నీట్గా తీసేసి కట్ చేసి అయితే ఇచ్చిండు. ఇంకా రెడీగా అండి. ఇప్పుడైతే ఇంకా మొత్తం కటింగ్ అయిపోయింది. ఇంకా మొత్తం ప్యాక్ చేసి కవర్లు వేసి అయితే ఇచ్చిర్రు. ఈ నుంచి నెక్స్ట్ మనం ఏడికి పోవాలంటే వంట చేయించుకోవాలి తీసుకుపోయి ఈ ఫిషెస్ని అయితే. మా మామయ్య అయితే రెడీగా ఉన్నాడు వంటలు చేపించడానికి. అంతా ఆల్రెడీ మాట్లాడి పెట్టిండు అనమాట. మామయ్యకి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. అంటే ప్రతిసారి వెళ్తారు కాబట్టి ఎక్కడ మంచిగా కుక్ చేస్తారో తెలుసు. సో డైరెక్ట్ గా మమ్మల్ని అయితే అక్కడికి తీసుకెళ్లారు మామయ్య. ఫుడ్ కలర్ వేయద్దండి, ఫుడ్ కలర్ వేయద్దండి. మేము తీసుకున్న 8.5 kg ఫిష్ లో మాక్సిమం ఒక 6.5 kgs అయితే ఉంటుంది ఫిష్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే మొత్తం దాంట్లో ఉన్నది మొత్తం క్లీన్ చేయడం అవన్నీ చేసినాక ఉంటుంది ఒక 6 to 6.5 kgs ఉంటుండొచ్చు. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ చాలా బాగా వంటలు చేస్తారంట. ఇంకా వాళ్ళైతే మా ముందే క్లీన్ చేస్తున్నారు అనమాట. మేము అక్కడ నించొని చూస్తున్నాము. అంటే బెస్ట్ కదా, మన ముందే క్లీన్ చేసి మన ముందే వంటలు చేసిస్తారంట. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. సీరియస్ డిస్కషన్ ఏమైతుంది? అది డ్యాము ఆ నుంచి బైక్ దక్కి ఆ చివరి వరకు రాకండి మంచిగా. చెప్పండి మామయ్య. అరే జనం సూపర్ వచ్చింది కదా బాబు, మాకు దొరకపోతే అసలు జనం దొరకపోతుంది. ఇంకా అక్కడ కోడులు కూడా కనిపించినాయి. ఆ పుంజుని నేను వీడియో తీస్తున్నా అని చెప్పి మంచి ఎస్కేప్ అవుతుంది. అగో ఎస్కేప్ అవుతుంది. మళ్ళీ నేను దాని సైడ్ పోతే మళ్ళీ రిటర్న్ ఎస్కేప్ అయి ఇటు వస్తుంది. ఆడుకుంటున్నాం అనమాట. మేమిద్దరం కొద్దిసేపు ఆడుకున్నాము, హైడ్ అండ్ సీక్ ఆడుకున్నాము. వాటికి మంచిగా అయితే ఫుడ్ దొరుకుతుంది. వేడి చికెన్ చేపల పులుసు, చేపల పులుసు, చేపల ఫ్రై, చేప ఫ్రై. ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వెళ్తే ముజీబ్ ఫిష్ అండ్ కర్రీ పాయింట్ ఇక్కడికైతే వెళ్ళి ఫుడ్ చేయించుకోండి. వేడి వేడి అన్నం, వేడి వేడి చికెన్, వేడి వేడి చేపల పులుసు.
ఇప్పుడు మా మామయ్య ప్యాక్ చేస్తుంది దాంట్లోని. నా కోడలు నాతో పని చేపిస్తుంది. ఇంత దొంగలు. ఐ లవ్ మై ఫ్యామిలీ. నా కొడుకు రోజు 5,000 ఖర్చు పెట్టండి. 5 నిమిషాలు అయితే ఫోన్ పే కొడుతుంది. నేను వెళ్తాను, నేను వెళ్తుంటున్నాను. యాక్చువల్గా అయితే మా ఇంట్లో అందరూ ఫుడీసే అనమాట. మంచిగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మాకు ఫుడ్ కావాలి. బతకడానికి తినం, మేము తినడానికే బతుకుతాం అనమాట. సో అట్లా మాది. ఇంకా ఇక్కడైతే మేము ఫుడ్ ప్యాక్ చేయించుకుంటున్నాము. అంటే మేము లంచ్ బాక్స్ తెచ్చుకున్నాం అనమాట, ఇట్లా పెద్దది. దాంట్లో ఫుడ్ మొత్తం ఇట్లా ప్యాక్ చేసుకుంటున్నాము. అక్కడే తినకుండా అక్కడ నుంచి మనకు ఒక పార్క్ ఉంటుంది అనమాట, కొంచెం దగ్గరలోనే, ఒక 500 meters కూడా ఉండదు. అక్కడ కొంచెం దగ్గరలో పార్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తిందామని మొత్తం ఇట్లా ఫుడ్ ప్యాక్ చేసుకుంటున్నాము. మేమైతే తీసుకున్న 8 kg ఫిష్లో అయితే ఒక 2.5 kgs కర్రీ చేయించుకున్నాము. మిగతా మొత్తం ఫిష్ ఫ్రై చేయించుకున్నాం అనమాట. ఇంకా చికెన్ కూడా తీసుకున్నాము, కొంచెం ఫిష్ కాకుండా చికెన్ కూడా తీసుకొని ఆ మూడింటిని అయితే మేము ఇంకా ప్యాక్ చేసుకున్నాము. ఎప్పుడెప్పుడు తినాలా అని ఉండే, మంచి స్మెల్ వస్తుంది. కానీ చెప్పాలంటే నిజంగా చాలా టేస్టీగా ఉండారు ఫుడ్ అయితే. తిన్నాం కదా మేము, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకవేళ మీరు కూడా వెళ్తే ఇన్కేస్ ట్రై చేయండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ అక్కడికి వెళ్ళి డిసప్పాయింట్ అవ్వద్దు మీరు అన్నట్టు ఇట్లా చెప్తున్నాను అనమాట నేను. రెడీగా ఉన్నారు మా ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, ఇవి కూడా అన్ని ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై వచ్చేసింది. కుమ్మాలిగా ఇప్పుడు చూపిస్తున్నా మామయ్య. హ్యాపీగా ఈరోజు నేను నా ఫ్యామిలీ తోటి వచ్చిన సింగూర్ ప్రాజెక్ట్. హైదరాబాద్ నుంచి దాదాపు 80 కిలోమీటర్లు ఉంటుంది. సంగారెడ్డి నుంచి మనం రైట్ సైడ్ జోగిపేట రోడ్కి వస్తే దాని ఏమంటే టోల్ గేట్ దాటిన తర్వాత 22 కిలోమీటర్లు ఇది కావాలి. సూపర్ ఉంటాయి, మంచి చేపలు. 8 కిలోల చేప తీసుకున్నా, మొత్తం ఫ్రై చేయించిన ఫ్యామిలీ తోటి ఈరోజు ఫుల్ ఎంజాయ్. నా చిక్కరి గారు, మా బబ్బు గారి తోటి చెప్పండి. ప్రాప్తి స్లోగా, ముళ్ళుంటాయి, నానిస్తాడు. ఎట్లుంది టేస్ట్? బంపర్ మే బంపర్, జంపర్ మే బంపర్, జంపర్ మే బంపర్. చాలా బాగుంది, స్పైసీ స్పైసీగా, కరం కరం అంటుంది. శివ, శివ నువ్వు ఫిష్ తినవా? శివ తినడు, చూస్తాను అంతే. తిను ప్రాప్తి. ఊదుకొని తిను, వెళ్ళి కాలుతుంది.
ఇది మా ఫ్యామిలీ అన్నమాట. ఇంకా కూర్చొని కుమ్ముతున్నాం అన్నమాట. ఫిషెస్ మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది, కొన్ని మిలిగినాయి. వీళ్ళేమో ఇంకా 1-2 పీసులు స్టమక్ ఫుల్ అయిపోయిందని అయితే కూర్చున్నారు. తిని డాన్స్ చేసింది మా పాపకి. నెక్స్ట్ తిన్న తర్వాత అక్కడ నుంచి అయితే నేను చెప్పినా కదా మీకు ఒక పార్క్ ఉంటది అని చెప్పి, ఆ పార్క్ అయితే వచ్చినాం. యాక్చువల్లీ ఏముంటదిలే అని అనుకున్నా, కానీ చాలా బాగుంది పార్క్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మేము వెహికల్స్ పార్క్ చేసి టికెట్ ఉంది, ఎంతలో 20-30 సంథింగ్ రూపీస్ అంతే ఉంది టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళినాము. ఫుడ్ కూడా ప్యాక్ చేసుకొని వచ్చినాం కాబట్టి మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని తిందామని అయితే వచ్చినాము. ఇంకా పిల్లలకు మంచిగా అంతా గేమ్స్ ఉన్నాయి, ప్లే ఏరియా ఉంది కాబట్టి ఇంకా టెన్షన్ లేదు. ఇంకా వెదర్ కూడా సపోర్ట్ చేసింది మంచిగా. చాలా అంటే వర్షం పడుతుందేమో అనుకున్నాం ఆ రోజు, కానీ పర్లేదు. మేము వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే వర్షం పడ్డది. అప్పటి వరకు వెదర్ చాలా బాగుండే. ఏ ప్రాక్ పన్నీర్ గట్టి గొప్పకి రాలే, వాడు పడిపోతాడు. వాడు పడిపోతాడు. కొన్ను ఏడుస్తున్నాడు వాడు. వాళ్ళు ముగ్గురు రాని వచ్చినప్పుడు ఊపు ఉండు, ఆగు, ఇప్పుడు ఊపు అట్లా. మేమైతే ప్రీ ప్లాన్ గా వెళ్ళినాం అనమాట. బ్యాట్ బాల్ అవన్నీ తీసుకుని పోయినాము. మమ్మల్ని సతాయించకుండా కొద్దిసేపు ప్రశాంతంగా ఆడుకుంటారని చెప్పేసి అయితే పోయినాము. మా అమ్మాయి ఆల్రెడీ చెప్పిండు అనమాట, అంటే మాకు ఇట్లా పార్క్ ఉంటది, పార్క్ లో ఆడుకోవాలి, పిల్లలు ఆడుకోవడానికి ఉంటది అని చెప్పారు. సో నేను ఆల్రెడీ ఏమనుకున్నా అంటే పార్క్ ఉందంటే ఇంకా బ్యాట్ బాల్ తీసుకోవడం బెస్ట్ అనుకున్నా. కానీ ఏడ అసలు బ్యాట్ బాల్ తోటి ఆడిందే లేదు. 2 నిమిషాలు ఆడిరో లేదు, ఇంకా అయిపోయింది. ఇద్దరు ఫైటింగ్, నేను బ్యాటింగ్ చేస్తా అంటే నేను బ్యాటింగ్ చేస్తా అని. ఇక కొద్దిసేపు అయినాక ఇద్దరు బ్యాటింగ్ చేయలే, ఇంకా పోయి ఉయ్యాలు ఊగడము అవన్నీ ఉన్నాయి కదా, దాంతో అయితే ఆడిరు. నువ్వు కిందికి నొక్కున్నారా? కిందికి నొక్కు, ముట్టితో నువ్వు కిందికి అట్లా కాదు, ఇట్లా నువ్వు ముందరికి వెనక కానమ్మా, నువ్వు వెనక కాను, ముందర కాను. నువ్వేమైనా కాదు. వీడు కూడా నేర్చుకుంటా ఊగండి మామయ్య, ఊగండి ఇయ్యాల.
నీకు చక్కెర వస్తుంది. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ బేటా. మంచి ఈరోజు పార్కు తీసుకొచ్చినావు. తీసిన దాన్ని లెఫ్ట్ సైడ్ ఏమో డ్యామ్ ఉంది, రైట్ సైడ్ ఏమో పార్క్ ఉంది. ఇంకా ఆ పార్క్ లో అయితే మస్తు బటర్ఫ్లైస్ ఉండిండే, ఆ చల్లగా ఉండిండే అసలు మొత్తము. ఇది డ్యామ్ అన్నమాట, చాలా బాగుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ గా అయితే వాటర్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నప్పుడు వస్తే ఇంకా చాలా బాగుంటది. సైకిల్ అయితే ప్రెసెంట్ గా క్లోజ్ ఉన్నాయి, వాటర్ లెవెల్ తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇది ఒక్క చిన్న దగ్గర లీకేజ్ అయ్యి వాటర్ అయితే వస్తున్నాయి అన్నమాట. చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చూడొచ్చు మీరు, చాలా ఫ్యామిలీస్ వచ్చినాయి, అక్కడ సాంగ్స్ పెట్టుకున్నారు, చాలా మంచి ఎంజాయ్ చేసారు. తర్వాతకి ఇంకా మస్తు ఆడుకొని అలసిపోయినాం కాబట్టి లంచ్ అయితే చేస్తున్నాము. వైట్ రైస్, చికెన్ విత్ చేపల పులుసు అన్నమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇంకా ఇట్లా అయితే మేము మస్తు ఎంజాయ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. వీలైతే మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఈ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు, చాలా బాగుంది. ఇంతటితో అయితే మన వీడియో కంప్లీట్ అవుతుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you and bye bye.